వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి అవకాశాలు కల్పించే రంగం ఏదైనా ఉన్నది అంటే అది చేనేత రంగం. అయినప్పటికీ కూడా మన చేనేత రంగం ఒక రకంగా చూసుకుంటే మనకు ఉన్నటువంటి చేనేత పరంపర చాలా విఖ్యాతమైనది అని చెప్పి నేను భావిస్తాను. మన దేశంలో ప్రతి ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో కూడా ఆ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత ఉన్నటువంటి నేపథ్యం మనకి. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం కనుక చూసుకున్నట్లయితే మనకి ఉప్పాడ కావచ్చు, అదేవిధంగా మంగళగిరి నేత కావచ్చు, చీరాల్లో ఉన్నటువంటి జామదాని కావచ్చు, ఈ రకంగా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఒక్కొక్క ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి చేనేత నైపుణ్యం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే ఈ చేనేత రంగం ఈ మధ్య కాలంలో అనేక సవాళ్లు ఎదుర్కొనేటువంటి విషయం మనందరికీ తెలుసు. అది డిజైన్స్ పరంగా కావచ్చు, అదేవిధంగా రుణాల పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా కావచ్చు, లేకపోతే అది రెమ్యూనరేటివ్ కాకపోవడం కావచ్చు, ఈ రకంగా అనేక సవాళ్ళని చేనేత రంగం ఎదుర్కొనేటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అనాదిగా అది ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చేనేత రంగం ఎదుర్కొనేటువంటి సవాళ్ళని పరిష్కరించడానికి చాలా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది జటిలంగా ఉండేటువంటి సమస్యలు ఇంకా చాలా ఉన్నాయనేటువంటి నేపథ్యం. ఆ నేపథ్యంలో ఈ రకంగా చేనేత రంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఎగ్జిబిషన్ నిర్వహించడం, ఒక ప్రదర్శనని నిర్వహించడం, ఇక్కడికి వచ్చేటువంటి వారందరికీ కూడా చేనేతను పరిచయం చేయటం, చేనేత యొక్క గొప్పదనాన్ని, అదేవిధంగా మన మైండ్ సెట్ని మార్చుకునే దిశగా, అంటే మనం చేనేత ఎందుకు కొనాలి అనేటువంటి విషయంపై కూడా మనకి అవగాహన కల్పించే విధంగా ఈనాడు ఈ ప్రదర్శన నిర్వహించుకోవడం అనేది ఇది చాలా ముదావహం. నేను ప్రత్యేకించి రజనీ యార్లగడ్డ గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని వాళ్ళ విశాఖపట్నం నిర్వహించినందుకు వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, ఒక పక్క చేనేతలకి సహాయంగా, అంటే ఇక్కడ సేల్ అయినటువంటి రుసుము అంతా కూడా చేనేతలకు వెళ్ళేటట్టు, అదేవిధంగా విశాఖ వాసులకి చేనేత యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యతని పరిచయం చేయడానికి ఈ రెండు కూడా వారు సమగ్రంగా ఈ రెండు విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తూ ఈ ప్రదర్శనని ఇక్కడ నిర్వహించడం అనేది చాలా ముదావహంగా భావిస్తూ, విశాఖ వాసులందరికీ నేను మీ ద్వారా చేసుకునేటువంటి విజ్ఞప్తి, చేనేత రంగంపై దృష్టి సారించండి. మన దేశానికి అంటే అనాదిగా దగ్గర మొహంజదారో హారప్ప సమయం నుండి కూడా మనకి చేనేత అనేది చాలా ప్రాశస్త్యం కనుక దాని యొక్క ప్రాముఖ్యతని తగ్గించకుండా మనం అందరం కూడా చేనేత మీద దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అదేవిధంగా రజనీ యార్లగడ్డ లాంటి వారు వచ్చి ఈ రకంగా చేనేత రంగానికి ప్రోత్సాహం కల్పించే దిశగా వారు చేస్తున్నటువంటి కృషిని కూడా మనం అందరం అభినందించాలి, ప్రోత్సహించాలి అని చెప్పి నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ గురించి మన పురంధేశ్వర్ గారు చాలా చక్కగా వివరించారు. బట్ దీనికి ముందుకు తీసుకురావడంతో మై ఫ్రెండ్ రజనీ, షీ హ్యాస్ అ వెరీ వెరీ గుడ్ కలెక్షన్. హైదరాబాద్లో కూడా తనకి చాలా మంచి షోరూమ్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి అన్నీ దొరుకుతాయి, ఎవ్రీథింగ్, ఆల్ డిఫరెంట్ కలెక్షన్స్. మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఆల్ ఓవర్ ఇండియా రజనీ వెళ్ళి ప్రతి చోట ఎవ్రీథింగ్ దూరం అన్ని రాష్ట్రాలకు వెళ్ళి తనన్నీ అక్కడి నుంచి సేకరించారు. నాకు ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఎందుకంటే తను మీరందరూ వచ్చి అట్లీస్ట్ వన్ థింగ్, షీఈస్ ఎన్కరేజింగ్ ఆల్ ద వీవర్స్. సో మీరందరూ వచ్చి ప్లీజ్ జాయిన్ ఇన్ బయింగ్ వన్ సంథింగ్. It will be a lot of help to the weavers. Thank you so much. 32 years of my journey I was only in textiles, and నేను ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్క పాటన్ పటోలా ఇవి, యూపీ బెనారస్ ఏమి, రాజస్థాన్ ఏమి, అన్ని దేశాలు తిరిగాను. అందరూ హ్యాండ్ వీవింగ్, హ్యాండ్లూమ్ అంటే నా ప్యాషన్. సో హ్యాండ్లూమ్ వి స్టార్టెడ్ లైక్ దట్. సో హ్యాండ్లూమ్ వీవర్స్ని ఎంకరేజ్ చేయడం అనేది ఒక టార్గెట్గా పెట్టుకున్నాం. అందుకని ఐ స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఎవ్రీ 100 kilometers మన భారతదేశంలో హ్యాండ్లూమ్ ఉన్నది. దాన్ని మనం రోజు ఇప్పుడు ఈ మిషన్ ఇండస్ట్రీస్ రావటం, ఈ చైనా నుంచి యాన్స్ రావటం, చైనా అది ఎక్కువ వాడటం, పవర్ లూమ్స్ ఎక్కువ రావటం, మన హ్యాండ్లూమ్ చాలా దిగజారిపోతుంది. అండ్ హ్యాండ్లూమ్ వీవర్స్ చాలామంది, ఇప్పుడు మీరు యూపీ వస్తే ఎంతమందో కరోనా సమయంలో 50-100 ఫ్యామిలీస్ వెరీ గ్రేట్ క్రాఫ్ట్స్మెన్ చనిపోయారు. సో వాళ్ళ పిల్లలు జనరేషన్ మళ్ళీ పైకి తీసుకురావటం కంటే మనం ఈ హ్యాండ్లూమ్ సారీస్
ఎంకరేజ్ చేసి వాళ్ళు ఎంతో కొంత మీరు ఓ పెద్ద చీరైనా కొనుక్కున్నారు 10,000 5,000 ఇది సారీస్ కొనుక్కోవచ్చు. హ్యాండ్లూమ్ అప్పుడైనా కొంచెం నిలబడుతుంది. హ్యాండ్లూమ్ ఎక్కడైతే మనం బ్రేక్ చేస్తామో వాళ్ళ వీవర్స్ ఆపేయటం, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేక, వాళ్ళకి ఇంకా బతుకు తెరువు లేక దే బికమింగ్ ఆటో డ్రైవర్స్, టీ స్టాల్స్ అమ్ముకోవటం, మంచి మంచి క్రాఫ్ట్స్మెన్ ఇన్ ఇండియా. మనం చేతులారా మన భారతదేశం ఆర్ట్ని పోగొట్టుకుంటామేమో ఒక్కోసారి దిగిలేసేది. ఆ బెనారస్ రోడ్స్లో చూస్తే కాశీలో ఎంత హ్యాండ్లూమ్ ఇస్ డయింగ్. సో అందుకనే మనకి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన ప్రైమ్ మినిస్టర్ అవటం, మన ఈ స్వదేశీ మూని ఈ ఫ్యాబ్రిక్ని ఆయన ఎంత ఇష్టమో ఆయనకి చేయటం, కాశీలో చాలా మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు టెక్స్టైల్ ఎక్కడ చూసినా బెనారస్లో కూడా టెక్స్టైల్ ఇవి పెడుతున్నారు మార్కెట్స్. వాళ్ళకి ఒక పెద్దది కట్టిస్తున్నారు, ఒక పెద్ద మాల్ కట్టిస్తున్నారు. దట్స్ వెరీ నైస్. ఇప్పుడిప్పుడే కొంచెం అడుగున కొంచెం కనపడుతుంది ఇంప్రూవ్మెంట్. సో అదంతా మన మీద బాధ్యత, మన భారత్ పౌరులుగా ఎంత బాధ్యత మనకి హ్యాండ్లూమ్ వీవర్స్ మీద. సో ఇది ఇట్స్ నాట్ ఈవెన్ వన్ ప్లేస్ ఇన్ యూపీ, ఎవ్రీ 100 kilometers. మీరు చూడండి, మేము ఇక్కడ ఒక్కొక్క స్టాల్ పెట్టాం. పాటన్ పటోలా అంటే గుజరాత్, దెన్ యూ కెన్ సీ కోటా, గద్వాల్ మన తెలంగాణ, ఇక్కత్ తెలంగాణది కూడా పెట్టాం. తెలంగాణలో తెలంగాణ ఈజ్ డూయింగ్ వెరీ గుడ్. సామాన్యత కూడా ఎంత ఉంటాయి. 3,000లో మంగళగిరి పెట్టాం, అందుకని సామాన్యులకి 3,000 మంగళగిరి అందరూ కొంటున్నారు, అందరూ వేసుకుంటున్నారు. అది కూడా హ్యాండ్లూమ్. మనకి ఆంధ్రాలో ఇంకా హ్యాండ్లూమ్ ఆ రేంజ్లో సామాన్యులకి వేసుకునే రీతిలో ఉంటాయి అనమాట. మా ప్రింట్స్ ఉన్నాయి, మంగళగిరి ప్రింట్స్ ఉన్నాయి. మళ్ళీ ప్రింటెడ్ కూడా మేము ఛత్తీస్గఢ్ నుంచి తీసుకొచ్చి ప్రింట్ చేయిస్తున్నాం. దాంట్లో కూడా ఇన్నోవేటివ్ డిజైన్స్ చేసి ఆ రేంజ్ కూడా ఉంటాయి 5,000. బట్ ఏమవుతుందంటే ఇప్పుడు యాన్స్ పెదగటాన మన ఆ రేంజ్ ఎక్కువైపోయింది, అంతేగాని ఏదో ఈ స్థితికి ఉండదని. అందుకనే పవర్ లూమ్స్ ఎంటర్ అయినాయి. పవర్ లూమ్ ఏంటంటే 1 dayలో వచ్చేస్తుంది. సో హ్యాండ్లూమ్స్ అనేటప్పటికి మినిమం 1 week, మ్యాక్సిమం 3 months 6 months, ఇట్ గోస్ అకార్డింగ్ టు ద వీవర్.